మరి అపోస్తులైనటువంటి యోహాను గారు సంఘాలకి ఆయన లేఖలో రాస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎవరండి లేఖ రాసేది? అపోస్తులైనటువంటి యోహాను గారు. ఎందుకు లేఖ రాయాల్సి వస్తుంది? చూడండి, సామాన్యంగా పాత రోజుల్లో, ఇప్పుడంటే అంత టెక్నికల్ కదా. ఎస్ఎంఎస్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, మెసేజ్ సెండ్ చేయాలంటే ఇది. పురాతన దినాల్లో ఒక వర్తమానాన్ని పంపించాలంటే ఏం చేయాలంటే రాసి పంపించాలి. కాబట్టి ఇట్లా ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనాన్ని చూద్దాం. చూడండి, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు కూర్చున్న మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, సంఘాలలో అప్పటికే ఏదైతే ఉన్నదో, ఏదైతే జరిగి ఉన్నదో ఆ సంగతుల గురించి, ఏవైతే జరుగుతూ ఉన్నాయో అంటే జరిగిపోయిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు, ఈ 3 సంఘాలలో ఎలాగైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఒకసారి ఆ దైవజనుడికి ఒక ఉత్తరం రాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి ఇచ్చినటువంటి దర్శనం. కాబట్టి ఎందుకు ఆయన సంఘానికి అట్లా లేఖ రాయించాలి అనుకుంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, క్రీస్తు యేసు సంఘములకు ఏమై ఉంటూ వచ్చినారు? ఆయన శిరస్సు అయి ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన శిరస్సు, ఆయన అధికారి. కాబట్టి ఆయనే తన స్వరక్తం ఇచ్చే తన సంఘాన్ని కొనవాడిగా ఉంటూ వచ్చాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు ఏమని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటి సంఘం. కాబట్టి ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నటి సంఘాన్ని. ఆయన ఎక్కడున్నాడట? 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. దీపస్తంభం అంటే ఏమని చెప్పాడు ఇక్కడ? సంఘము అని చెప్తూ వచ్చాడు. అంటే ప్రభు ఎక్కడున్నాడు? ఆయన తన సంఘములో మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తన సంఘములో ఆయన సంచారం చేస్తున్న సంఘంలో ఏం లేదంటే గ్రహింపు లేనిదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఏం జరిగిపోయిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో సరైనటువంటి అవగాహన లేని వారిగా దేవుని సేవకులు ఉంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని సేవకునికి ఏం చేయాలంటే ఒక ఉత్తరాన్ని పంపించు. ఎక్కడున్నారు ఈ సేవకులు అంటే నా చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారు దేవుని సేవకులు? దేవుని చేతిలో 7 నక్షత్రములను చేతబట్టుకున్నటువంటి వాడిని. ఆ నక్షత్రాలు ఎవరట? 7 సంఘములు కొన్నటువంటి దూతలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంఘ విషయమై దేవుడు ఎప్పుడు కూడా తన సేవకునికి దర్శనమిస్తూ ఉంటాడు. సంఘాన్ని ఎట్లా నడిపించాలో, సంఘానికి ఏది అవసరమో, సంఘాన్ని ఎట్లా పోషించాలో, సంఘంలో ఉన్న ప్రతి అక్రత, ప్రతి అవసరత దేవుడు ఏం చేస్తాడంటే తన దాసుల ద్వారా ఆయన తన యొక్క మందును మేపడానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్శనాన్ని అపోస్తలుడైన యోహాను గారికి ఇచ్చారో లేఖలు రాయడం ప్రారంభించాడు. దానికి పూర్వము యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎలా చూశాడు, ఆయన కూర్చున్న అనుభవం ఏంటంటే 1వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. చూసుకుంటూ వెళ్దాం. 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 12, 13 వచనాలు చదువుకుంటూ వెళ్తే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని. కాబట్టి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఎట్లా కనబడుతున్నాడు? ఆయనకి సశరీరుడుగా ఈ భూమి మీదకి ఆయన ఏ రీతిగా అయితే పాపుల యొక్క రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు మానవ శరీర ఆకారంలో భూమి మీదకి తెంచినాడో అదే ఆకారంలో ఇప్పుడు అపోస్తలుడైన యోహానికి దర్శనమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రక్షకుడిగా రాకపోవడం ఆయన రూపం ఏంటి ఆయన రూపం? దేవుని యొక్క నోటి మాట. అది ఆయన రూపం. అందుకనే కదా అన్నాడు ఏమని? ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించింది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకపోవడం ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు. ఆయన ఎవరంటే దేవుని యొక్క నోటి మాట. ఆ నోటి మాటే ఆ పాతకాలంలో, పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఎలాగా? దేవుని దూతగా కనపడినట్లుగా మనం చూస్తాం. యెహోవా దూత ప్రత్యక్షమాయను, మాట్లాడాడు అనే సందర్భాలన్నింటినీ మనం చూస్తాం. కానీ ఇప్పుడు పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు ఎట్లా కనబడుతున్నాడంటే, ఏ మానవుని యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడో అదే మానవ శరీర ఆకారంలో ఆయన ఇంకా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే చూశాడో గుర్తించాడు, ఈయన నా ప్రియ ప్రభు.
ఈయనతో పాటు నేను ఉన్నాను అనే విషయాన్ని గుర్తించాడు. మనుష్య కుమారునిగా అంటే ఆయన షశరీరుడు అనే సంగతిని ఆయన గుర్తిస్తూ వచ్చాడు. రెండవదిగా ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రెండోదిగా ఈయన ఎలా కనపడుతున్నట్టే ప్రధాన యాజకుడిగా కనపడుతున్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మరి మానవుడి యొక్క పాపానికి విడుదల విరుగుడు కావాలంటే ఆయన ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు ఒక బలి అర్పించి ఆ రక్తాన్ని మరి చమిరి ప్రజల యొక్క పాపం యొక్క విడుదల కొరకు ఆయన పనిచేసేవాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కటే బలిగా ఒకేసారి మన పాపం కొరకు, మన శాపం నుంచి మనం విడిపించడానికి, దేవుని యొక్క కుమారత్వంలో మనం తేవడం కొరకు ఆయన ఏమైనాడంటే ప్రధాన యాజకుడిగా ఆయనే గొర్రెపిల్ల. ఆయన మరణించినాక ఆ రక్తాన్ని పట్టుకుని తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళి మన కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పటికీ ప్రభు ఏం చేస్తున్నాడట? తండ్రి యొక్క కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడట. కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మన కొరకు ఎత్తించిన రక్షకుడు. రెండోదిగా ఆయన మన ప్రధాన యాజకుడు. మూడోదిగా ఆయన ఎవరట? చూడండి, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. కాబట్టి తల వెంట్రుకలు ఏం చూపిస్తున్నాయంటే, చూడండి, సామాన్యంగా బాగా తలంతా మెరిసిపోయింది అనుకో, ఆ వ్యక్తిని చూడగానే మనం అంటాం ఏమని? ఈయన చాలా వృద్ధుడైనా, చాలా ముసలైన, ఆ జమానా కాలం మనిషి అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు అనే సంగతి తెలియపరచడం కొరకు హిమమంత తెల్లని మరి ఆయన యొక్క తల వెంట్రుకలు చూస్తున్నాయి. అంత మాత్రమే కాదు, హిమము ఆయన పరిశుద్ధతను కూడా చూపిస్తుంది. ఆయన ఆది నుంచి ఉన్నవాడు కాదు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి యోహాను భక్తుడు చూస్తున్నాడు, ఈయన మన రక్షకుడు, ఈయన మన ప్రధాన యాజకుడు, ఈయన ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈయన అనే సంగతిని చూస్తున్నాడు. ఇంకేంటంట చూద్దాం రండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండును. ఎలా ఉన్నాయట ఆయన కన్నులు? అగ్నిజ్వాల వలె ఉన్నాయి. కాబట్టి ఈయన ఎవరు అంటే సర్వజ్ఞాని. ఆయన కన్నులకు మరుగైన సంగతి ఏదీ లేదు. హీ ఈజ్ హోమ్నిసైన్. ఆయన ఎవరు అంటే సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన సర్వజ్ఞాని. అందుకని దేవుని వాక్యం అంటది కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయనలో గుప్తములై ఉంటూ వచ్చి. కాబట్టి ఈ దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఇంకేం చెప్తున్నట్టే, ఆయన పాదములు కొలుములో పుట్టం వేయబడిన మెరుగుచున్న అపరంజుతో సమానమై ఉండెను. కాబట్టి మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే బ్రాంచ్ అనే మాట మనం చూస్తాం. గోల్డ్ అని ఉండదు, బ్రాంచ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, సమస్త మానవుడికి కూడా న్యాయము తీర్చే దేవుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనకు తెలుసు కదా, ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించును. కాబట్టి నశించిపోయే పరిస్థితి. అట్లాగే మరి 5:24 అంటాడు ఏమనంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి మరణం నుండి మానవుని జీవంలోకి దాటించే ఏకైక దేవుడు న్యాయాధిపతి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యోహాను భక్తుడు చూస్తున్నాడు, ఈయన ఎవరంటే ఇప్పుడు న్యాయాధిపతి. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారినేమో మరణంలో నుండి జీవనంలో పంపిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనకి విధేయులు కాలేదో, ఎవరైతే ఆ వాక్యానికి తమను తాము అప్పగించుకోలేదో, తమ పాపంలో బ్రతకడానికి ఇష్టపడుతూ వచ్చినారో వారిని నిత్యమైనటువంటి నరకమునకు పంపించడానికి ఆయన న్యాయపీఠం మీద ఉన్నటువంటి వాడు అనే సంగతిని గుర్తిస్తూ వచ్చాడు. ఇంకేంటంట చూడండి, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండును. ఆయన మాట ఎట్లాంటిదంటే అధికారము కలిగినటువంటిది. ఆయన ఎవరు? అధికారం కలిగినటువంటి దేవుడు. ఆ మహత్తు గల మాట చొప్పున ఆయన ఏం చేసినట్టే, భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, ఇట్లా ఒక్కొక్కటి ఆయన నోటి మాటతో అంటూ ఉంటే అవి అట్లా సృష్టిలో ఏర్పడుతూ వచ్చాయి. ఆ మాట అధికారం కలిగిన మాట. కాబట్టి ఈ దేవుడు అధికారం కలిగినటువంటి వాడు అనే సంగతిని గుర్తిస్తూ వచ్చాడు. ఇంకేంటట చూడండి, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను.
ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుచుండెను. ఖడ్గము అనేది మనం చూసినట్లయితే ఇక్కడ పెర్గమ సంఘానికి రాస్తూ అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు పెర్గమ సంఘంతో. ఏమని? రెండంచులు వాడి గల ఖడ్గం. ఎందుకు ఈ పదాన్ని వాడారంటే, ఆ పెర్గము గురించి మనం ఆలోచన చేసినట్లయితే పెర్గమ అనేది ఒక ప్లేసు, సామాన్యంగా చర్చి కాదు. అయితే 11వ వచనంలో, మొదటి అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ఆ పేరు, సంఘం యొక్క పేరు కూడా అదే. ఎందుకంటే పట్టణం పేరే సంఘానికి పెట్టారు. ఇప్పుడు నేను అమలాపురం నుంచి వచ్చాను అనుకోండి, సామాన్యంగా ఏమంటారంటే అమలాపురం సంఘం అంటారు. సంఘం పేరు అమలాపురం అండి కాదు, కానీ అమలాపురం సంఘం, కాకినాడ సంఘం అంటారు కదా. అలాగే ఎఫెసు సంఘం, స్మరణ సంఘం, పెర్గమ సంఘం, ఆ ఊరిని బట్టి ఆ పేరుని అలా పిలిచారు. అయితే సంఘానికి ఎప్పుడు పేరు లేదండి. సంఘానికి ఉన్న పేరు ఒకటే. ఏంటది? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములండి మీకు వందనములు చెప్పుచున్నవి అని రాస్తాడు పౌలు భక్తుడు. కాబట్టి ఈ సంఘం గురించి జ్ఞాపకం చేస్తూ, ఈ సంఘం ఎక్కడుందంటే ఇప్పుడు పెర్గమములో ఉన్నది అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. పెర్గము అనే మాటకు అర్థం ఏంటంటే హై టవర్, ఉన్నతమైనటువంటి శిఖరము అని అర్థం. ఉన్నతమైన శిఖరం. చూడండి, కొండ మీద ఏదైనా పెట్టారు అనుకోండి, ఒక కట్టడాన్ని కట్టారు, అది అందరికీ కనబడుతుందా, కొందరికి కనబడుతుందా? కొండ మీద ఒక కట్టడం కడితే అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు పెర్గమ సంఘం ఎట్లా ఉందంటే అందరికీ కనిపించే సంఘంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ సంఘం గురించి జ్ఞాపకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినాలలో పెర్గమంలో 3 రకాల మతాలు అనేవి నడుస్తూ ఉండేవి. క్రైస్తవ్యం కాకుండా 3 రకాల మతాలు నడిచి, ఒక మతం ఏంటంటే అస్క్లోపియోన్ అనేటువంటి ఒక దేవతను వారు ఆరాధించేవారు. అస్క్లోపియోన్ అనే దేవత యొక్క సింబల్ ఏంటంటే, ప్రస్తుత దినాలలో డాక్టర్లు వాడుతున్నారు ఆ సింబల్ని. ఏంటి ఆ సింబల్ అంటే, ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకు 2 రెక్కలు ఉంటాయి, ఇటొక పాము ఉంటుంది, అటొక పాము ఉంటుంది. ఆ సింబల్ యొక్క అర్థం ఏంటంటే స్వస్థపరిచే లేదా ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్య దేవత అని అర్థం. ఆ దేవతని ఆ దినాలలో వారు కొలిచేవారిగా ఉంటూ వచ్చారు. పెర్గమ సంఘం ఉన్నటువంటి దినాలలో. ఇక జియస్ అనేటువంటి ఒక దేవత ఉండేది. జియస్ అనే మాటకు అర్థం ఏంటంటే సేవియర్, రక్షకుడు అని అర్థం. చూడండి, ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో కొన్ని పేర్లు ఉంటాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవునికి కూడా పాపాలు క్షమించే దేవుడు అని పేరు కలిగిన దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి చాలామందికి తెలియదు, పేర్లు అర్థాలు తెలియదు. ఇక్కడ చూసినట్లయితే ఈ పెర్గమ సంఘములో జియస్ అనేటువంటి ఒక దేవత ఉంది. ఆ దేవుని యొక్క పేరు ఏంటంటే సేవియర్, రక్షకుడు అని అర్థం. ఇక మూడోదిగా చూసినట్లయితే పరిపాలించే రాజు సీజర్ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆయనకు మంచి టెంపుల్ కట్టారు, మంచి మందిరం కట్టారు. స్మరణలో ఉంది, పెర్గమలో ఉంది సీజర్ మందిరాలు. కాబట్టి ఈ మందిరంలో చాలా చక్కని ఆరాధన జరిగింది. ఎవరు సీజర్ అంటే మరి రోమా చక్రవర్తి అని చెప్పచ్చు. రోమాను పరిపాలించిన రాజు. ఇప్పటికీ కొన్ని దేశాలలో పరిపాలించిన రాజుని దేవుడిగా ప్రతిష్ఠించి ఆ దేవుడిని మొక్కాలి అని చెప్పేది మనం చూస్తున్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. రాజ్యాన్ని పరిపాలించిన రాజులకు గుళ్ళు కట్టి వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు మొక్కాలి. కాబట్టి అటువంటి పరిస్థితి పెర్గమ సంఘ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి కాలంలో క్రైస్తవ సంఘం అనేది దేవుని కొరకు నిలబడుతూ వచ్చింది. కాబట్టి ఆ సంఘకాలంలో ఏం జరిగిందంటే, ఎవరైతే సీజర్ యొక్క విగ్రహానికి మొక్కరో, నమస్కరించరో వారిని ఏం చేసేవారంటే కత్తితో నరికివారు. అందుకని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రాసిన మాట అందుకని ఏమనంటే, సీజర్ కత్తికి చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ ఆ కత్తికి ఒకవైపే పదును, కానీ నేను ఉపయోగించే కత్తి ఉంది చూడే, అది ఒక ప్రక్క కాదు, ఎన్ని ప్రక్కలు ఉంది, 2 ప్రక్కల. అది సామాన్యమైనది వాడి అయినటువంటిది 2 అంచులు ఉన్నాయి దానికి. కాబట్టి ఈ అంచు ఏం చేస్తుందంటే విశ్వాసుల్ని సరిచేస్తుంది. ఒక అంచు ఏం చేస్తుంది? విశ్వాసులను సరిచేస్తుంది. ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ బలహీనుడునో, నీవెక్కడ బలహీనుడువో ఒక అంచు మనం సరి చేసుకుంటూ వస్తుంది. ఇదిగో తప్పు చేస్తావు, ఇదిగో ఇట్లా ఉన్నావు, ఇదిగో ఇది నీ పరిస్థితి అని ఎక్కడికక్కడ రోజు మనం వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా ప్రభు మనకు చూపిస్తూ ఉంటాడు. అందుకని వాక్యం అట్ట అద్దం లాంటిదట, స్పష్టంగా మన మొహాన్ని మనకు చూపిస్తుంది. మనం అందంగా ఉన్నామో, నల్లగా ఉన్నామో, మచ్చలు ఉన్నాయో, ఏముందో అంతా ఎక్కడ కనపడుతుంది? అద్దం దగ్గరే. మన ఆత్మీయమైన జీవితం కూడా కనపడాలంటే ఆ వాక్యం అనే అర్థం ఎదుకు వస్తే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ప్రతి చెడు గుణాన్ని, ప్రతి స్వభావాన్ని అది ఖండిస్తూ ఉంటుంది. ఎవరైతే వాక్యాన్ని చదివి తమ జీవితానికి దాన్ని అన్వయించుకుంటారో వారు బ్రతుకు రోజు రోజుకు రూపాంతరం చెందుతుంది. ఎవరైతే వాక్యాన్ని చదివి మెడిటేట్ చేసి ఇతరులకు బోధించే వారు కూడా తమకు తాము అన్వయించుకోరో వారు ఎలాగుంటారంటే నానాటికి దిగజారిపోతారు. అదవుతుందండి.
వాక్యాన్ని చదువుకుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించిన వాళ్ళు ప్రభు యొక్క రూపంలోకి నానాటికి వారు వస్తూ ఉంటారు. ఇక రెండవది, వాక్యం యొక్క రెండో అంశం ఏంటంటే అన్యజనులకి తీర్పున్నది అనే విషయం చూపిస్తుంది. ఒకటి విశ్వాసాన్ని సరిచేస్తుంది, రెండోది అవిశ్వాసికి శిక్ష తప్పదు అని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు పెర్గములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఒకవేళ బహుశా వాళ్ళు చంపేస్తారా ఖడ్గానికి అని అనుకుంటున్నావేమో, కానీ నేను ఎవరినంటే రెండంచు కలిగినటువంటి ఖడ్గము కలిగినటువంటి వాడిని అని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రభువుని మనం ఎట్లా చూస్తున్నాం, మన ప్రభువుని గురించి మన ఆలోచన ఏంటి? భక్తుని యోహాను ఆయన చూస్తూ వచ్చినప్పుడు ఆయన సశరీరుడు, ఆయన శరీరంతో ఉన్నాడు అనే విషయాన్ని చూసి గుర్తించగలుగుతూ వచ్చినాడు. ఈయన ప్రధాన యాజకుడుగలుగుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చాడు. ఆయన సర్వజ్ఞాని అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చినాడు. ఆయన న్యాయాధిపతి అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చాడు. ఆయన అధికారం కలిగిన మాట కలిగిన వాడు అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన సేవకులను తన చేత పట్టుకున్నటువంటి వాడు అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన న్యాయముగా అధికారాన్ని కలిగి ఉండేదాని కొరకు రెండంచులు వాడగలిగిన ఖడ్గము కలిగిన వాడు అనే విషయాన్ని గుర్తించాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ యోహాను భక్తుడు ప్రభువుని ఇలా చూస్తూ వచ్చాడో వెంటనే ఏమైపోయిందట చూద్దాం రండి. 17వ వచనం, మొదటి అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎప్పుడైతే మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మహత్యమును ఎప్పుడైతే మనం కన్నులారా చూడగలుగుతామో వెంటనే మనకు అర్థమైపోతుంది ఏమని, మనం చచ్చినటువంటి వారు. యెషయా భక్తుడు అదే చూశాడు. తన నీతి కార్యాలు ఇవన్నీ వెడి చూసుకుంటే ఆయన అంటున్నాడు, అయ్యా మా నీతి కార్యాలు నీ ముందు ఎలా ఉన్నాయంటే మురికి పీలికలా ఉన్నాయ్యా. కాబట్టి ఏనాడైతే ఆయన పరిశుద్ధతను, ఆయన యథార్థతను, ఆయన సత్యమును, ఆయన అధికారమును, ఆయన న్యాయత్వమును మనం ఏనాడైతే చూసి కనుగొని కనులారా మనం చూడగలుగుతామో వెంటనే భౌతికమైన జీవితంలో ప్రతి పొరపాటుకి చచ్చిపోతాం, ఆత్మీయంగా బ్రతకడం ప్రారంభిస్తాం. కాబట్టి యోహాను యొక్క జీవితంలో ఎన్నో నిరాశలు, ఎన్నో నిస్పృహలు ఇవన్నీ ఉంటూ వచ్చినప్పుడు ప్రభువు ఎప్పుడైతే దర్శనమిచ్చాడో ఒక్కసారిగా చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. కాబట్టి ఒక విశ్వాసి నిజముగా చచ్చిన వాని వలె ప్రభు పాదాల దగ్గర పడితే ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన వాడు ఇంకెన్నటికీ కూడా చనిపోడు. కాబట్టి ప్రభువునందు స్థిరమైన విశ్వాసము, ఆ ప్రభువు నన్ను ప్రేమించినాడు, నా కొరకు మరణించినాడు, నా కొరకు సమాధి చేయబడి నా కొరకు తిరిగి లేచినాడు, నా పాపాల విమోచన విడుదల కేవలము ప్రభుని యేసుక్రీస్తు వారిలో అనే విషయాన్ని గుర్తిస్తే ఏం చేస్తాం, మనం పాపానికి చనిపోతాం. ఇక పాపపు స్వభావం కానీ, పాపపు మాటలు కానీ, పాపపు జీవితం కానీ ఇక ఏం మాత్రం నేడు కూడా మన మీద పడదు. ఎందుకంటే నా ప్రభువు నా కొరకు చనిపోయినాడు, నా ప్రభు సమాధి చేయబడినాడు, నా ప్రభు తిరిగి లేచినాడు, ఆయన సంచరిస్తూ ఉన్నాడు, ఆయన సశరీరుడిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం లేని కాలంలో యోసేఫ్ అంటాడు, నేను దేవునికి విరోధంగా ఎలాగో పాపం చేస్తాను. అప్పుడు వాక్యం ఉందండి, ధర్మశాస్త్రం ఉందా? ఏం లేదు. ఒక వ్యక్తి దేవునితో కానీ నిజమైన స్నేహాన్ని ఆరంభించగలిగితే ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో తన యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వాడిగా ముందు కొనసాగిపోతూ ఉంటాడు. అనుభవం అతను ఒక్కడికే కాదు, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది. ఏమని, ఈ మనిషి దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు, ఈ మనిషి దేవుని తరపున ప్రతినిధి, ఈ మనిషి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. పోతీఫర్ అందుకే చెప్పాడు, యెహోవా అతనికి తోడయుండు చూచి, అయ్యా నా ఇంటి నువ్వే అధికారివయ్యా అన్నాడంతే. మనం ఉన్న స్థలాల్లో మనల్ని ఎవరు అధికారులుగా పెట్టరు, మనల్ని పైకి నిలబెట్టరు. ఎందుకని, మనలో ఉన్న క్రీస్తు చాలాసార్లు కనపడ్డు. కాబట్టి క్రైస్తవులని చెప్పుకునే వారికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా ప్రత్యేకత ఉంది. సంఘము అనే మాటని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఎక్లేసియా అన్నారు.
కాలియో అనేటువంటి రెండు గ్రీకు పదాల కలయికతో సంఘం ఏర్పడదు. ఎక్ అనే మాటకి ఏంటంటే అవుట్ ఆఫ్ అని, కాలియో అంటే కాల్డ్ అవుట్, బయటకు పిలువబడినటువంటి ప్రజలు. కాబట్టి లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి బయటకు పిలువబడినటువంటి ప్రజలు మనం. కాబట్టి ఆ ప్రత్యేకతను ఇతరులు చూపించాలి, ఇది ప్రాముఖ్యం. ఇంకా లోకపు మాటలు, ఇంకా లోకపు చూపులు, ఇంకా లోకపు ఆలోచనలు, ఇంకా లోకపు ప్రవర్తన నాలో ఉందంటే నేను ఎవరిని? ప్రభువు చెందినటువంటి వాడినా, ఇంకా లోకానికి చెందినటువంటి వాడినా? అర్థమవుతుందండి? లోకం యొక్క ఆలోచనలు మనలో ఇంకా పనిచేస్తున్నాం అంటే మనం ఇంకా పాపానికి చనిపోలేదు అని అర్థం. ఒక వ్యక్తి పాపానికి చనిపోతే పరిశుద్ధతలో ప్రభువుతో పాటు తిరిగి లేచిన వారిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ సంఘంలో ఉన్న పరిస్థితులు, వాటన్నిటికీ ఆయన మరి ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని తిరిగి బలపరచడం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. సంఘం ఎవరిది? ఆయనదే. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నటువంటి తన సంఘాన్ని, ఆయన శిరస్సుగా ఉన్న తన సంఘాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన పోషిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు. కాబట్టి పెర్గమ సంఘం యొక్క పరిస్థితులను చూస్తూ వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏం చేసినట్టే యోహాను ద్వారా లేఖ రాయిస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసు సంఘానికి రాయిస్తూ వచ్చాడు, స్మరణ సంఘానికి రాయిస్తూ వచ్చాడు. 7 సంఘాలని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 7 సంఘాలకి ఎందుకు రాయాలి లేక? ఇంకా మిగిలిన సంఘాలు ఏం లేవా అంటే, ఆ దినాలలో ఆసియా మైనర్ అంటే టర్కీ దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పట్టణాల్లో ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు. ఈ ప్రధాన పట్టణాలలో సంఘాలకి లేఖలు రాయాలి అని చెప్పేసి 7 అనేది సంపూర్ణమైనది అనే సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి అక్కడే ఒక్కొక్క సంఘానికి రాస్తూ మనం చదువుకున్నాం కదా. మరి 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ప్రభు అంటున్నాడు ఏమని? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఒక సంఘానికి రాసినప్పుడు సంఘముతో ఆత్మ చెప్తున్న మాట అంటే సరిపోతుంది కదా. అంటే ఆ దినాలలో ఒక సంఘానికి ఒక లేఖ వచ్చాక ఆ సంఘం చదివించుకున్నాక ఏం చేయాలంటే ఆ లేఖ మరొక సంఘానికి వెళ్ళాలి. అలాగూ ఆ పరిసర ప్రాంతాలన్నింటిలోకి కూడా లేఖలు వెళ్ళాలి. కాబట్టి ఈ బలహీనమైనటువంటి ఈ పరిస్థితులు కలిగినటువంటి సంఘాలని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే పోషిస్తూ వచ్చాడు, తిరిగి సరిచేస్తూ వచ్చాడు. వాళ్ళందరికీ దేవుడు అడుగుతూ వచ్చిన మాట ఒకటే, ఏమనంటే జయించువాడు. 7 సంఘాల్లో కూడా దేవుడు కామన్గా అడిగిన ఒకే ఒక్క మాట ఏంటది? జయించువాడు. జయించువాడు అంటే జయించాలి అంటే దాని అర్థం ఏంటి? పోరాటం జరుగుతుంది, రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది కదా జయం అనేది. మాకు జయం వచ్చింది, కోర్టులో కేసు గెలిచామంటే అన్నాడండి. కోర్టులో కేసు గెలిచామంటే అవతలోడు ఉన్నాడన్నా లేడన్నా? అవతల మనకు ప్రత్యర్థి ఉన్నాడు కాబట్టి కేసు గెలిచాం. అట్లాగే జయించాలంటే ఏదో బలహీనత ఉంది, ఏదో లోపం ఉంది. 7 సంఘాలకు కూడా 7 రకాల లోపాలు ఉంటూ వచ్చాయి. ఆ లోపాలన్నిటికీ ప్రభు అన్నాడు జయించాలి అంటూ వచ్చాయి. జయించేవారికి ఆయన ఏమేమి ఇస్తానన్నాడో వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి జయ జీవితంలోకి రావడానికి మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తన విలువైన రక్తం చేత నన్ను కొన్నాడు. నేను నా సొత్తు కాదు, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కుమార్తెని. ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంలో, ఆయన మాదిరిగా ఉండేదాని కొరకు ఆయన నన్ను ఏర్పరుచుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తిస్తే మనం ఏం చేస్తుంటే రోజు రోజుకి ప్రభు యొక్క గుణలక్షణాలను మనలో ఏర్పరచుకుంటాం. అందుకని పేతురు భక్తుడు అన్నాడు కదా 2:9 ఏమని? అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. దేని కొరకట? ఆయన గుణ అతిశయాలను ప్రచురం చేయాలట. ఎట్లా ప్రచురం చేస్తాం? ఒక బట్టబుర్ర అయినా ఒక నూనె బాటిల్ పట్టుకుని ఈ నూనె రాసుకుంటే మీకు జుట్టు బాగా పెరుగుతుంది అన్నాడు అనుకోండి, ఎవరన్నా కొంటారండి? అరే బాబు జుట్టు పెరుగుతుంటే మొట్టమొదటి నువ్వు రాసుకో, నీ బట్టబుర్ర మీద జుట్టు వచ్చాక వాడు మేము కొంటామంటారు. అట్లాగే ఒక క్రైస్తవుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు యేసుప్రభు నమ్ముకోండి అంటే ముందు నీ బ్రతుకు మార్చుకో అంటారు. ఎందుకని? మన మాట తీరు సరిగా లేదనుకోండి, మన జీవన విధానం సరిగా లేదనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ముందు నీ బ్రతుకు చూసుకో అంటారు. కాబట్టి మనమేమి ప్రత్యేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి యేసుప్రభు నమ్ముకోండి చెప్పడం కాదు. సుకారు అనేటువంటి బావి యొద్ద కలిసినటువంటి సమరయ స్త్రీ తను ఏం చేసింది తెలుసా? యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పలేదు. చెప్పిందండి? చెప్పిందా? చెప్పలే. ఏమంది? నేను చేసినవన్నీ
నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా? అంటే నా బ్రతుకు మారింది. ఒకప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడేది, తన బ్రతుకు రహస్య బ్రతుకు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభు దగ్గర విరిగిపోతూ వచ్చింది, బ్రతుకు మారిపోతూ వచ్చింది. మారిన బ్రతుకు చూసి ఎంతమంది వచ్చారు ప్రభు దగ్గరికి? ఊరు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అమ్మా, నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు, కానీ ఆయన బోధ మేము విన్నాము. ఆయన నిజముగా లోకరక్షకుడు. కాబట్టి లోకంలో పాపుల యొక్క పాపం నుంచి విడిపించేదాని కొరకు వచ్చిన ఏకైక రక్షకుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమరయ గ్రామస్తులు చెప్తూ వచ్చారు. కాబట్టి ఆత్మీయమైన జీవితంలో నిజముగా ప్రభువుని ఎరిగి ఉన్నట్లయితే, మారు మనసు పొందిన అనుభవంలో మనం ఉన్నట్లయితే, రక్షణ అనుభవంలో మనం జీవిస్తున్నట్లయితే, మనం ఏం చేస్తామంటే పాపానికి చనిపోయిన వారిగా మనం ఉంటాం. ప్రభువుని ఆయన సశరీరుడిగా ఎరిగిన వారిగా మనం ఉంటాం. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో ధైర్యముగా ఆయన మా యొక్క ప్రధాన యాజకుడు అని చెప్పేసి ప్రతి స్థలంలో మనం జీవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి నేను ఏదో చేస్తే, ఏదో మాట్లాడితే ఎవరికీ తెలియదేమో, రహస్యంలో కదా నేను మాట్లాడింది అని అనుకోవడానికి లేదు. దేవుని వాక్యం అంటుంది, రహస్యంలో మాట్లాడట ఒక దినాన వెలుగులోకి తెస్తాడట. మన దేవునికున్న పేరులో ఒక పేరు ఏంటంటే హృదయమును దాని అంతరింద్రియములను పరీక్షించువాడు. కాబట్టి పైకి మాటలు మెహర్బానీకి చాలా మంచిగా ఉండొచ్చు, మన మనసులో భావం ఏంటో, మన పరిస్థితి ఏంటో సమస్తమంది ఎరిగినవాడు ఎవరంటే దేవుడు. ఆయన మనం దాచలేం. కాబట్టి భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా దేవుడు అన్నీ ఎరిగినట్టుంటాడు కదా, ఆయన సర్వజ్ఞాని అనే విషయాన్ని యోహాను భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆయన అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చాడు. ఆయన నోటి మాట ఒక్క మాట చెప్తే చాలు, అధికారం కలిగిన మాట అది అనే విషయాన్ని గుర్తించాడు. చివరిగా అంటాడు, ఆయన సూర్యుని వలె ఆయన ముఖము మహా తేజస్తో నిండింది అనే మాట చెప్తూ వచ్చాడు. ఈ దేవుడు ఎవరంటే తేజోమయుడైనటువంటి దేవుడు. ఇలాగూ మనం యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యక్తిగతంగా కానీ ఇలా ఎరిగితే మనం కూడా ఏం చేస్తామంటే ఆయన పాదాల దగ్గర చచ్చిన వారిలో పడిపోతాం. నా దేవుడు ఇంత ఉన్నతుడా, ఇంత గొప్ప దేవుడా, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడా, నేను ఏ పాటి వాడిని, నా ఆలోచన సరళ ఎలాగుండేది, నా మాట తీరు ఎలాగుండేది, నా బ్రతుకు ఎట్లా ఉండేది, నా స్థానం ఏంటి, ఇట్లాంటి నన్ను తన స్వరక్తం ఇచ్చి తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకున్నాడా, ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నాడా, భూమి మీద దేవుని పిల్లలు అని పిలువబడే అధికారాన్ని ఇచ్చాడా. ఎంత గొప్ప దేవుడు. చూడండి, మనం పోయి నేను నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని అని చెప్పాను అనుకోండి, జనాలు బయట రాళ్ళు వేసి కొడతారు. బాబు లోకేష్ అయ్యా నువ్వు కాదంటారు, అంతేనండి. కానీ మనల్ని అంటాడు, మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ భూమి మీద ఇట్టి ఆధిక్యత ఇచ్చినటువంటి దేవుని మనం ఎలా గణపరుస్తున్నాం, ఎలా పూజిస్తున్నాం, ఎలాగో ఆయన సన్మానిస్తున్నాం, ఆయనకి రావాల్సిన ఘనతను, మహిమను, ప్రభావమును ఎలా ఆరోపిస్తున్నాం, ఇది ప్రాముఖ్యమైనది ఉంటూ వచ్చింది. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడం వచ్చిన మనము యోహాను వంటి అనుభవము మన జీవితంలో ఉందా? అలాగూ ప్రభువును మనం చూడగలిగామా? ప్రభు అంటున్నాడు, నేను రెండంచులు వాడిగల ఖడ్గము కలిగినటువంటి వాడిని. అటు లోకంలో పరిస్థితులు ఏదైనా కావచ్చు, లోకంలో అధికారం ఎలాగైనా ఉండొచ్చు, అయితే ఈ పరిస్థితులన్నిట్లో నేనున్నాను నీకు అని ప్రభు భరోసా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగూ మనల్ని బలపరుస్తున్న మన దేవుని, మన ప్రభువుని, మన రక్షకుణ్ణి, మన విమోచకుడు అనేటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించే దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. నిజమే ప్రభా, యోహాను భక్తుడు దర్శించాడు, ఆ దర్శనం ద్వారా తాను చనిపోయాడు, చనిపోయిన వారిగా తాను ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి మీరు సంఘాన్ని, వాటన్నిటిని చూపించి ఆ వ్యక్తి ద్వారా సంఘాలు బలపరుస్తూ వచ్చారు. దేవానికి స్తోత్రాలు. నేను కూడా బలహీనుడిని. అనేక సార్లు ఇటువంటి దర్శనాన్ని నేను చూడలేకపోతూ వచ్చాను. అలా చూస్తుంటే ఈ పాటికి ఎప్పుడు ఇరుగుపోతున్న ప్రభా, అలా చూస్తుంటే ఈ పాటికి నీ స్వరూపంలోనికి, నీ స్వభావంలోనికి వచ్చేవారిలో నేను ఒకటిగా ఉండేవాడిని ప్రభా అని చెప్పేసి, ప్రభా నీవు నా కొరకు చేసి నీ కార్యం కొరకై నీ కొందనాల కృతజ్ఞతాస్తుతులని ప్రభువుని ఆరాధించబద్దులమేంటూ వచ్చాం.
చివరి ఒక మాట చదువుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. 5, 6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఏం చేశాడు ఇప్పుడు మనల్ని? ఆయన యాజకుడిగా ఉండడం కాదు, మనల్ని యాజకులుగా చేసేసాడు. దేవానికి స్తోత్రాలన్నీ ఆ కృపా సింహాసనాన్ని చేరి ఆ ప్రభువుని ఆరాధించేదాని కొరకు, ఆయనను పూజించేదాని కొరకు, ఆయనను గణపరిచేదాని కొరకు, ఆయన గొప్ప చేసేదాని కొరకు మనల్ని ఏం చేసినట్టు యాజకులుగా చేశాడు. ఒక రాజ్యముగా రాజులుగా చేస్తూ వచ్చాడు. ఎందుకు గొప్ప దేవుడు! దీనంతటికీ కారణం ఏంటట? ఆయన మనలను ప్రేమించుచు ప్రేమించి కాదు, ఒకసారి ప్రేమించి వదిలేదు. ఈయన లోకం ఎలా ఉంటుందంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏమని? ముద్దొచ్చినప్పుడు ఎక్కాలంట. ఏంటది? శంఖ. ముద్దు రాలేదు అనుకోండి, ఆ బిడ్డ వచ్చి శంఖ ఎక్కడం ఇంకో తల్లి ఏం చేస్తుంది? ఆవిడ చెరాకు అనుకోండి, పాట్ మన రెండు వేస్తుంది. అంతేనండి, కొడుతుంది ఆవిడ కోపంలో ఉన్నప్పుడు. అయితే మన దేవుడు అలాంటివాడు కాదు. మన దేవుడు ఎలాంటివాడు అంటే ప్రేమను కొనసాగించేవాడు. ప్రేమించుచు మన పాపం నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆయన తన స్వరూపంలో తన స్వభావంలో మనం చేయడం కొరకు తన తండ్రి అయిన దేవునికి మనల్ని ఒక రాజ్యంగా చేస్తూ వచ్చాడు, యాజకులుగా చేస్తూ వచ్చాడు. దీన్ని బట్టి ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉంటూ వచ్చినాం. కాబట్టి పెర్గములో ఉన్న సంఘము ఉన్నతమైన శిఖరము అని చెప్పబడుతున్నటువంటి ఆ పట్టణంలో, ఆ పరిస్థితులన్నింటిలో ఉన్నటువంటి సంఘంతో ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను రెండంచులు వాడగలిగిన ఖడ్గము కలిగినటువంటి వాడిని. కాబట్టి ఆ దేవుని యొక్క అధికారాన్ని బట్టి, ఆయన ప్రభుత్వాన్ని బట్టి, ఆయన రాచరికాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించబద్ధులమై ఉంటూ వచ్చినాం. అలాగూ ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొనొచ్చు. ప్రభుని ఆరాధించే దాని కొరకు ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో సాగిలపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత మనము ఆరాధనలో కొనసాగుతాం.